ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ముఖ్యంగా వాహనదారులకు సంబంధించి బిగ్ అలర్ట్ అయితే రావడం జరిగిందండి. రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా అమలు. సో అవి వివరాలు ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాహనదారులకు విజ్ఞప్తి. ఇక రహదారి ఏదైతే ఉన్నాయో ప్రమాదాల నివారణ పైన వాహనదారులపైన చైతన్యం తెచ్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. సో ఎందుకంటే రాష్ట్రంలో సగటు రోజుకు 20 మంది రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, 80% ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లనే జరుగుతున్నాయని చెప్పేసి గుర్తించారు. వాటి కారణాలు ఇక అప్రమత్తంగా ఉండాలని లేఖలో రూపొందించింది. కొత్తగా డ్రైవింగ్ లైసెన్సులు జారీ అయిన వారికి, వాహనం రిజిస్ట్రేషన్ కార్డులు జారీ అయిన వారికి వాటితో పాటు ఈ లేఖను కూడా జత చేసి పోస్ట్ ద్వారా అయితే పంపించడం అనేది జరుగుతుందన్నమాట. ఇక ఇందుకు సంబంధించి అన్ని ముఖ్యంగా జిల్లాల్లోనూ రవాణా శాఖ కార్యాలయాలు నిర్వహిస్తున్న అదేవిధంగా రహదారి భద్రతా నియమాలు పాటిద్దాం, ప్రమాదాలు నివారిద్దాం అనేటువంటి నినాదంతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పెట్టిన వీటిని అయితే ముద్రించి అయితే ఇవ్వడం అయితే పోస్ట్ ద్వారా అయితే పంపిస్తున్నారనమాట. ఈ కొత్త మార్పులు కొత్త చేర్పులు అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఒక లెటర్ అయితే ఈ రకంగా అయితే వస్తుంది. అందులో వచ్చేసి మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నాయని చెప్పేసి అధిక వేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ అదేవిధంగా సీట్ బెల్ట్ వాడకపోవడం, మొబైల్ వాడుతూ డ్రైవింగ్ చేయడం, రహదారి భద్రతా నియమాలు పాటించకపోవడం, ఇలాంటివి వాటి వల్ల ఇక ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఇక రూల్స్ అనేది తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట.